రోజు వ్లాగ్ లో మీరు చార్మినార్ లో స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ చూడబోతున్నారు అన్నమాట. హలో భయ్య బాద్ మే ఆతే అని చెప్పాలన్నమాట. దీంతో స్టార్ట్ చేసి చేంజ్ లేదనా? నేను చేంజ్ మర్చిపోయా అక్కడ ఇందాక 200కి. ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ గుర్తు చేస్తున్నారు. హరి 40 దేనా అట్లీస్ట్. నువ్వు ఇస్తావు నాకు తెలుసు. టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈ రోజు వ్లాగ్ లో మీరు చార్మినార్ లో స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ చూడబోతున్నారు అనమాట. మా మమ్మీ తోటి నేను 500 నోట్ తో ఈరోజు ఛాలెంజ్ చేయబోతున్నాను. మా మమ్మీకి ఒక 500 అండ్ నాకు ఒక 500. ఇద్దరం కలిసి ఎలా ఛాలెంజ్ లో ఎవరెవరు ఏం కొనబోతున్నారు అని చెప్పేసి సపరేట్ గా తెలియకుండా ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ నేనే. ఓకే, ఫస్ట్ మా మమ్మీ ఎక్కువ ఇక్కడ హడావిడి చాలా ఉంది. అండ్ ఈ రోజు రంజాన్ స్టార్టింగ్ మంత్ అన్నమాట. సో చాలా చాలా క్రౌడ్ కూడా ఉంది. సో ఇక్కడ ఫుల్ హంగామా ఉంది అనమాట. సో ఈ లోపల మనం ఫస్ట్ తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని ప్లాన్. ఎంత ఫాస్ట్ గా ఇక్కడ నుంచి బయట పడితే అంత బాగుంటుంది. సో ఫస్ట్ మా మమ్మీ వీడియో స్టార్ట్ చేసేస్తుంది. మా మమ్మీ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను చేస్తాను. ఓకే, ఫస్ట్ మా మమ్మీతో స్టార్ట్ చేద్దాం. ఈ లోపల మా మమ్మీ రిలాక్స్ అవుతుంది. పెట్టేసుకుంటున్నాను. లేదు, కొంచెం మాస్క్ తీసి చెప్పు, వాళ్ళకి అర్థం కాదు కదా. పర్లేదు, నేను మధ్యలో చెప్తాను. మాస్క్ కింద. లెట్స్ స్టార్ట్ ది ఛాలెంజ్. ఇక్కడ వీళ్ళ దగ్గర 500 చేంజ్ లేదు. నాకు ఈ కీ చైన్ తీసుకోవాలని ఉంది, కానీ వీళ్ళ దగ్గర చేంజ్ లేదు. నేను ముందు ఒకటి కాస్ట్లీది ఏదన్నా తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే నాకు చేంజ్ దొరుకుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ చేద్దాం. సింపుల్ చెప్పలు ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో ఒక్కసారి. ఏ कैसा भैया सेट कम नहीं करता क्या? हाँ कम करो ना थोड़ा. हाँ फिक्स रेट 24 में दे दे. 24 का ये और बोलो मैडम. ये कलर ऐसा वाला ना को दूसरा वाला दे देना. दोनों रख लो, कभी हाँ एक बस. हमें बार గాజులు అయితే తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు నా చేతిలోకి చేంజ్ వచ్చింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతాను. ఇక్కడ చాలా బేరాలు ఆడాలి. మనకు అసలు తెలియదు కొన్ని ఏమైనా మనం అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవడానికి లేదు. కొంచెం బేరాలు ఆడాలి. ఆ బేరాలు చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ స్పెడ్ దీనికి నాకు కొంచెం గాబరగా ఉంది. కొంచెం నిదానంగా షాపింగ్ చేయాలి. ఓకే, దేనే కా బాత్ బోలో భయ్యా. బాగానే ఉన్నాయి. తనకి రెగ్యులర్ వేరు ఏదైనా అట్లా వాడుకోవడానికి. అదే తీసేసుకుందాం అనుకున్నామా. ఓకే, ఇది బాగానే ఉన్నాయి. అన్నీ చూస్తుంటే అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ఏ వాళ్ళకి ఎత్తున 250. ఇదండి, నేనైతే ఈ చెప్పులు సెలెక్ట్ చేసుకున్నాను. ఇది తీసేసుకుంటున్నాను. ప్రజెంట్ దీని ప్రైజ్ వాళ్ళు 150 చెప్పారు. నేనైతే 100కి బేరం ఆడాను. ఒక 100లో తీసేసుకుంటాను. ఎందుకంటే నేను ఇది ఫ్లాట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పూజితకి కొత్త సీరియల్ కోసము ఫ్లాట్సే అవసరము, హీల్స్ వేసుకోవట్లేదు. అందుకని రెగ్యులర్గా ఉంటాయి అన్నట్టు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ప్రొసీడ్ అయిపోదాం. సూపర్ డిజైన్స్. మనకి ఏ క్వాలిటీ కావాలన్నా కూడా, మనకి ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. మనకి బయట ఎక్కడా దొరకవు. కొంచెం రిస్క్ అయినా కూడా ఇక్కడికే వచ్చి తీసుకోవాలి. పల్స్ ఐటమ్ కూడా. ఇంకా మనకి ఏది కావాలన్నా స్టోన్స్, మెటల్, చిన్న స్టోన్స్ ఏవి కావాలన్నా. ఓ సూపర్. ఈ కాస్ట్ ఎంత భయ్యా? 30 rupees. 30 rupees. Reasonable rate. ఓకే ఓకే. పెద్దగా కావాలంటే 50 rupees. ఓకే, ఇది ఒకసారి నాకు తీసిరా బయటికి. ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఇట్లా చేస్తే పెద్దగా అవుతాయి. ఓకే ఓకే. చిన్నగా కావాలంటే ఇది ఇట్లా చేయాలి. ఓకే ఓకే.
చూడండి క్యూట్గా భలే ఉంది కదా. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చిన్న చిన్నవన్నీ తనకు అలాగ షార్ట్లోకి పనికొస్తాయి అనేసి. ఓకే, ఇది 30 రూపీసే. ఇది తీసుకున్నాను నేను. ఇంకో షాప్కి వెళ్దాం. ఇంకా మెటల్లో ఏమన్నా చూద్దాము. బ్రాస్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బ్రాస్లెట్స్ కూడా ఏమన్నా కొంచెం ట్రై చేస్తాను. మరీ ఎక్కువ జిగేలు ఉన్నా ఈమె వేసుకోదు. నాకు అదొక ప్రాబ్లం. ఏదైనా కొంచెం యూస్ఫుల్గానే ఉండాలి. నా ఛాలెంజ్ నేను నెగ్గాలి, నాకు యూస్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది ఒకటి నేను తీసుకున్నాను. నా కిచెన్కి పనికొచ్చేది. దీని కాస్ట్ వచ్చి 40 రూపీస్. అన్ని సెట్స్ అన్ని చాలా బాగున్నాయి. లైటింగ్కి ఇంకా ఇలా కనిపిస్తున్నాయి. కానీ మనకి ఇక్కడ చార్మినార్లో దొరికినన్ని ఐటమ్స్ ఎక్కడా దొరకవు. తగ్గించారా ఇంకేమి? అన్ని ఫిక్స్ అంటే ఇట్లా తీసుకోవాలి కదా. ఎక్కువ చెప్పాలి మీకు కావాలి అంటే. అవునా? అట్లా 150కి ఉన్నాయా? తగ్గించండి. ఈ కోసం చెప్పిండు. తగ్గించండి కొంచెం. 80 రూపీస్కి వస్తుంది. 60కి ఇవ్వరా? 99కి రాదు. ఉందండి. లాస్ట్కి నా డీలే ఓకే అయింది. 60 రూపీస్కి ఇచ్చేసాడు. ఇంకా నా దగ్గర మనీ అయిపోతూ ఉంది చూసారా. ఓకే, ఇంకా కొంచెం ముందుకు ప్రొసీడ్ అవుదాం. ప్లెయిన్ కూడా చూపించవా? ఎంత? ఏ బోలన్న రేట్ చెప్పండి. ये वाला 100 का है। एक का? ये वाला 70 का है। हाँ? 70 का है। बहुत महंगा बोल रही है ना? वो फर्स्ट क्वालिटी है, सेकंड क्वालिटी। नहीं, बहुत महंगा बोल रही है आप लोग. क्या देंगे आप? देने का बात बोलो ना. ప్యాకింగ్ నేను ఇవి 100కు ఒక 3 తీసుకున్నాను. ఓకే, హోమ్కి పనికొస్తాయి కదా అనేసి 100 రూపీస్. ఇంకా చిన్న చిన్నవే నేను, నా దగ్గర మనీ తక్కువ ఉంది. ఇంకా నేను కొంచెం చిన్న చిన్నవే ప్లాన్ చేస్తాను. సరే, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఏదో ఒకటి కొనాలి అనిపించేస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం. మనకు అవసరమైనవి ఏమన్నా ఉంటే కొంచెం ప్లాన్ చేస్తా. ఓకే, ఏం కొనాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి కొనేస్తాను. మొత్తం మీద నా దగ్గర 70 రూపీసే ఉన్నాయి. నేను ఇంకా చిన్నవి ఏమన్నా ఇందులోనే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మరి ట్రై చేస్తాను. కానీ నేనే విన్ కావాలి. నేను అటు సైడ్ నుంచి మొత్తం ఇలా తిరిగి షాపింగ్స్ అన్నీ చేస్తూ ఇలా వచ్చాను. నా దగ్గర ఆఖరికి 70 రూపీస్ మాత్రమే ఉంది. ఈ 70 రూపీస్ అయిపోయిన తర్వాత పూజిత మైండ్ సెట్ ఎలాగుంటుందో, తన షాపింగ్ ఎలాగుంటుందో, కానీ నేనే విన్ కావాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు అయితే బోల్డ్ కొనేదాన్ని, ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా. తన సెలెక్షన్ కొంచెం డిఫరెంట్ అయ్యింది. ట్రై చేస్తాను అయినా. ఓకే, కానీ నాకు కావాల్సినవి కూడా కొన్ని తీసుకున్నాను నేను. ఇలాంటివి అయితే తొందరగా షాపింగ్ చేసేయచ్చు. పిల్లలకి ఇష్టమైనవన్నీ ఉంటాయి. ఏది తీసుకున్నా 100 అంట, కానీ చాలా బాగున్నాయి చూడు. అప్పుడైతే ఈ సెట్ ఒకటి ఇట్లాంటివి అంటే భలే ఇష్టపడేది అసలు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు కదా చూడు, బుజ్జివి భలే ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి అసలు. ఓకే, ఇక్కడ బ్యాగ్స్ బాగున్నాయి, చూద్దాం. కలర్ చాలా బాగా నచ్చింది. ఇది ఎంత భయ్యా? 100. ఇది 100 అంట, కానీ నా దగ్గర 70 రూపీసే ఉన్నాయి. ముందు కొనేస్తే చాలా బాగుండేది. వాళ్ళేమో ఫిక్స్డ్ అని చెప్తున్నారు. ఏం చెయ్యను? తగ్గించరా? బార్గన్ లేదంట. సరే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఏ ఫిక్స్ రేట్ హై క్యా? కమ్ నహీ కర్తా? 20 రూపీస్ మే ఏక్ ఈచ్. ఒకటి తీసుకున్నాను 20. నేను ఎట్లా నా 70 రూపీస్తో ఏదో ఒకటి చెయ్యాలి, అది చేసేస్తున్నాను. ఓకే, చేంజ్ కోసం ఫస్టే కొంచెం ప్రొసీడ్ అయిపోయాను. ఇది 10 రూపీస్ అంట, నేను ఒకటి కొనేస్తున్నాను. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి, కానీ ఈ క్లిప్పులు ఇవన్నీ ఏం పెట్టుకోతాను. ఇంకో కొంచెం అటు వెళ్దాం. మరి నేను ఇంకా అట్లాంటి షాపింగే ఇంకొకటి చూసుకొని నేను ఇది చేసుకుంటాను. ఇక్కడతో నా ఛాలెంజ్ ఫినిష్ అవుతుంది. నేను సర్దేసుకుంటున్నాను అన్నీ. ఒక్కసారి అటువైపు వెళ్దాము. డబ్బులు ఉన్నది కొంచెమే, కానీ ఒకసారి చూడటంలో తప్పులేదు కదా. దా, ఇది 20 అంట.
అవసరమా? వద్దులే, ఉన్నాయి కదా బోల్డ్, వేరే కలర్ చూస్తే మాత్రం అన్నీ కొనేయాలి అన్నట్టు ఉంది. పూజితకు అంతగా షాపింగ్ రేట్లు ఆడటం అవన్నీ ఏం తెలీదు. నేను ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర మనీ కూడా ఫినిష్. ఇప్పటితో నా ఛాలెంజ్ ఫినిష్. ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచే, అందుకే మొత్తం డెకరేషన్ చేశారు ఇక్కడ. అందరు చాలా, మన చార్మినార్లో ఇంకా నైట్ కూడా చాలా బాగుంటుంది. అందరు వాళ్ళు రోజాలో ఉండి నైట్ వదిలేస్తారు కదా, ఇదంతా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా పూజిత ఎలా చేస్తుందో నాకైతే తెలీదు, కానీ తను నాకంటే తక్కువే పర్చేస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ నా వల్ల కావట్లేదు ఇంకా తిరగటం. నేను ఎక్కడో చోట కొంచెం సెటిల్ అయిపోతాను. నెక్స్ట్ తన షాపింగ్ ఎలాగుంటుందో మీరు చూడండి. సో నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అనమాట. నా 500 రూపీస్ నోట్ తోటి ఆకుకూరల వాళ్ళ దగ్గర, కూరగాయల వాళ్ళ దగ్గర బేరాలు బాగా ఆడుతుంది. మనం అందులో అసలు చాలా పూర్ అనమాట. మనకు అసలు ఐడియా లేదు అలాంటి విషయాల్లో. కానీ ఇక్కడైతే నేను ఆడగలను బేరాలు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లో ఉన్న అమ్మాయిని కదా. సో నాకు హైదరాబాదీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల హైదరాబాదీ హిందీ కూడా చాలా బాగొచ్చు. అలా కొంచెం హైదరాబాదీ లాంగ్వేజ్ అలా యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువ షాప్ చేయాలి అని చెప్పేసి ఈరోజు నా టార్గెట్ అనమాట. చిన్నదైనా పెద్దదైనా మా మమ్మీ కంటే ఎక్కువ ఐటమ్స్ కొనాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను నేను. సో అటు సైడ్ నుంచి మమ్మీ స్టార్ట్ చేసింది, ఆ ఎండ్ నుంచి నేను ఈ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏం కొంటాను, ఎలా కొంటాను. ఓకే చలో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి వెళ్దాం ఫస్ట్. ఓకే దా. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బేసిక్గా మా ఇంట్లో అవి ఉన్నాయి కాబట్టి వేసుకున్నా కూడా ఈ సమ్మర్ సీజన్లో నార్మల్గా షూటింగ్స్కి వాటికి అయితే ఇలాంటివి కొనుక్కోవచ్చు. అండ్ నేనైతే ఇలాంటివి నల్ల పూసలు వేసుకోండి, నేను అంత పెద్ద క్యారెక్టర్స్ చేయట్లేదు కాబట్టి. అండ్ నార్మల్గా అయితే ఇలాంటివి షూటింగ్కి పనికి వస్తాయి బేసిక్గా. కానీ సమ్మర్ సీజన్ కదా, షూటింగ్లో కూడా వేసుకోలేము. అందుకే మ్యాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము గోల్డ్ వేసుకోవడానికి ట్రై చేస్తాము ఈ సమ్మర్ సీజన్లో. బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి. రండి వచ్చేది చూపిస్తాం. बागुन्नाई कदा की चेन्स कितने में है भैया 80 रुपीस नाम डालकर हाँ नाम डालकर 80 नाम डालकर 80 इसमें नाम डालते సో ఇక్కడ కస్టమైజ్ చేస్తారంట అంటే మీ పేరు ఏదో చెప్తే మీ పేరుకి తగ్గట్టు కస్టమైజ్ చేస్తారంట నైస్ కదా पिक्चर्स भी डालते कितने देर लगेगा आधा घंटा అంటే హాఫ్ అన్ అవర్ లో మనం చెప్తే అంటే మనం ఏమైనా ఇక్కడ షాపింగ్ స్టార్ట్ చేసి మనకి ఏమైనా కావాలంటే చెప్పి చేసుకొని వచ్చే లోపల వాళ్ళు చేసి పెడతారు సో ఇదన్నమాట మే ఆతి 5 మినిట్ సో ఇట్లాంటి ప్రింటింగ్ ఫ్యాక్టరీలు అలాంటివన్నీ మా చుట్టాలవే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద మెషిన్స్ కూడా ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇక్కడ కొన్నా కూడా నాకు వేస్ట్ అయిపోతాయి వాళ్ళు అంటారు నన్ను మేము మీకు ఫ్రీగా పంపించే వాళ్ళం కదా ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేసామని చెప్పేసి సో అందుకే కొన్ని కొనలేదు అండ్ ఎవ్రీ షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఒక మీకు కస్టమర్ టిప్ అనమాట ఏంటి అంటే ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు మేము నచ్చలేదు మాకు కొనట్లేదు అలా చెప్పకుండా హలో భయ్యా బాద్ మే ఆతే హమ్ అని చెప్పాలన్నమాట चलो note this point my dear youtubers and my dear subscribers also चलो ఇక్కడ ఏం లేదు ఇటు వెళ్దాం మనం ఇటు చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఏదో ఛాలెంజ్ చేశాను కానీ నాకు అసలు ఏం ये कितने में है 100 रुपीस और कुछ कम नहीं देते फिक्स प्राइस है थोड़ा कम दे दो ना इसमें सिल्वर आके ये गोल्ड है ना सिल्वर का नहीं है యాక్చువల్లీ ఇది చాలా బాగుందండి ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ డిజైన్ కానీ సిల్వర్ వస్తే అన్ని డ్రెస్సెస్లోకి నాకు కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది దూరం నుంచి చూస్తే సిల్వర్ ఉంటే బాగుండేది సో యాక్చువల్లీ చార్మినార్ అంటే చాలా మంది ముస్లిమ్సే ఉంటారు కాబట్టి యూనో ఇక్కడ ఓన్లీ మసీద్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో అన్ని రిలీజియన్స్ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సింది అందరూ కలిసిమెలిసి ఉండడం అందరూ హ్యాపీగా ఉండడం అందరూ ఒక ప్లేస్ని షేర్ చేసుకోవడం కూడా చాలా బెస్ట్ పార్ట్ అనమాట సో ఇక్కడ చూసారా బ్యూటీ బ్లెండర్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో लेते 100 रुपीज कम नहीं करते आप 80 रुपीस का नहीं 70 को दे देना 70-60 को दे देना क्योंकि हम मेकअप शॉप में से लेते ना भैया 80 रुपीज को नहीं आप 60 रुपीज में दिए तो लेते तो समझ के बताओ हाँ ले लो मैडम
సో ఇక్కడ చూసారు కదా, ఈ షాప్లో చాలా రకాల మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ నేను ఆల్రెడీ మేకప్ ప్రోడక్ట్స్ అన్ని నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ బ్యూటీ బ్లెండర్స్ మనం మేకప్ షాప్కి వెళ్తే మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఇవి మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది నార్మల్, మనకి ఓన్లీ స్పాంజ్ మాత్రమే. ఇది ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, ఇందులో ఏం పర్టికులర్గా రూల్స్ లేవు ఇదే బ్రాండ్ వాడాలి ఇదే చేయాలి అని చెప్పేసి. సో నేను ఇది ఇక్కడే కొనుక్కుంటున్నాను. ఎంతకి ఇస్తారు చెప్పేసి చూద్దాం. भाई कितने बोल रहे हैं आप? प्राइस कितने है? 200. हाँ ये क्या है 200 అంటే ఇప్పుడు నాకు అంటే చెప్పండి, నేను వీడియో రికార్డ్ చేస్తుంటే 200 అని చెప్తాను. చలో బోలో నా 70 को देते ना, చలో దేదో. ఫస్ట్ షాపింగ్ ఇది చేశాను నేను, చాలా చిన్న ఐటమ్. ఫస్టే ఒక దీంతో స్టార్ట్ చేస్తాను. చేంజ్ దేదోనా అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, అందుకనే నేను 500 నోట్ తీసుకొచ్చాను, ఇంకేం చేంజ్ తీసుకురాలేదు. సో అందుకని ఇప్పుడు చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర 470 రూపీస్ ఉన్నాయి. 470 రూపీస్లో మా మమ్మీ ఏం కొనిందో నాకు తెలీదు. బట్ నేను చాలా చిన్నవైనా కానీ ఎక్కువ కొనాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. చలో చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఇక్కడ కూడా చాలా యాక్చువల్లీ ఇక్కడ తక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు, ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఎక్కువగా చూడరు, అందుకని ఎవరు గుర్తుపట్టరు అనుకున్నా. బట్ ఇక్కడ కూడా గుర్తుపట్టారు కాబట్టి మాస్క్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ యూనో పర్ల్స్ షాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. పర్ల్ షాప్స్ మనం షాపింగ్ చేయొచ్చు, కానీ మన ఛాలెంజ్ ఈరోజు 500 రూపీస్ కాబట్టి మనం ఇక్కడ షాపింగ్ చేయలేము. బట్ ష్యూర్ వన్ డే నేను ఇక్కడ మదీనా నేను వచ్చినప్పుడు కూడా ఈ రూట్లో చాలా జ్యువెలరీ షాప్స్, చాలా పర్ల్ షాప్స్ చూశాను. ఒకరోజు మీకోసం ఆ బ్లాగ్ కూడా చేస్తాను. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తా. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా 100 రూపీస్ చెప్తున్నారు, నేను అవి తీసేసుకుందాం అనుకుంటున్నా. బాగున్నాయి. అండ్ वो दे दो भैया 100 का, एक्सक्यूज मी ये दे दो. ఇప్పుడు నేను ఎలా కౌంట్ చేయాలి? 4 బ్యాంగిల్స్ ఇవి 4 ఉన్నాయి. 4 + 1 5. నేను చేంజ్ మర్చిపోయా అక్కడ ఇందాక 200కి. ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ గుర్తు చేస్తున్నారు. హరిబరిలో మా మమ్మీ కంటే ఎక్కువ కొనేయాలనే హంగామాలో నేను ఇక్కడ ఉన్నా అనమాట. ఏదైనా చిన్నవి దొరికితే బాగుండు. छोटा आइटम्स क्या है भैया? छोटा आइटम ये क्लिप्स कितने में है? 50 फिक्स. आप फिक्स बोलते, कभी भी डिस्काउंट भी नहीं देते. डिस्काउंट की दुकान ये ना मैंने షూటింగ్ లో ఈ టిక్ టిక్ క్లిప్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట నాకు, అందుకని कितने प्राइस में है भैया ये वाला? हाँ टिक टिक क्लिप्स 50 रुपीस का है. चौकर वो नहीं वो ना बड़ा ये बिग साइज 50 बिग साइज का है. नको. इसमें स्मॉल साइज अगर लेंगे आप तो 30 का है. अगर उससे छोटा वाला लेंगे तो 10 रुपीस का है. नहीं 30 का थोड़ा डिस्काउंट बोल दो, मैं ले लेंगी. डिस्काउंट करके 20 बोल 20 दे दो. 2 का 50 दे दो. नहीं 20 तो नहीं आएगा मैडम, 25 कर लेंगे. 2 का 50 दे दो. दो क्यों? 2 नको एक तो बस. एक ही ले लो, 25 दे दो. చలో 25. ఇంకా 300 ఉన్నాయి. నాకు భయం వేస్తుంది ఇంకేం కొనాలో. సో ఇప్పుడు బ్యాంగిల్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామా, ఏం చేద్దాం? నాకు బేసిక్గా బ్యాంగిల్ షాపింగ్ అసలు రాదండి, ఎప్పుడు నేను ఫెయిల్ అవుతా ఇట్లాంటి షాపింగ్లో. చేంజ్ 5 రూపీస్ తీసుకోలేదు నేను అక్కడ. ఇందాక భయ్యా 5 రూపీస్ చేంజ్ దేనే కదా. देने के लिए आपको आवाज సారీ నేను ఇందాక కూడా మర్చిపోయా చేంజ్, ఇప్పుడు కూడా మర్చిపోయా. బట్ ఈసారి గుర్తొచ్చింది కొంచెం హడావుడిగా ఉండడం వల్ల. कर्नाटक कितने प्राइस स्टार्टिंग है? 50 रुपीस का है. 50 रुपीस का है. डिस्काउंट कुछ नहीं देते क्या? डिस्काउंट कुछ नहीं? डिस्काउंट दीजिए मैडम. नहीं देने के बाद बोलो ना, हम वहाँ से आते चारमीनार में डिस्काउंट देते बोलो. हाँ 250 का है, 220 लगा दो. 250 250 का है, 50 नहीं 250 बोल लेते क्या आप? 50 रुपीस है वो, उसमें और क्या बार्गेनिंग रहेगा और उसमें क्या डिस्काउंट रहेगा? नहीं 50 रुपीस है. 50 ओनली 50. ओनली 50. ओनली 50 फिक्स प्राइस बार्गेनिंग. नहीं 30 को दे सकते ना. 30 40 को देना एटलीस्ट. నువ్వు ఇస్తావు నాకు తెలుసు. कुछ कम नहीं करते और? చలో 90 చెప్పారు. కొంచెం వాల్యుబుల్ అంటే వ్యాలిడ్ అని అనిపించింది నాకు, కాబట్టి 90కి తీసుకుంటున్నా. నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏం సెలెక్ట్ చేసుకున్నాను చెప్తా. ఓకే, సో ఇదొకటి. మా మమ్మీకి బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి ఇది మా మమ్మీ సైజ్ ఒకటి తీసుకున్నాను. ఇది నా కోసం అంటే మెరూన్ డ్రెస్లు, గోల్డ్ డ్రెస్లు ఎక్కువ ఉంటాయి కదా, సో
ఈ మధ్య ఏమైందంటే సమ్మర్ సీజన్లో మెటల్ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే ర్యాషెస్ వస్తున్నాయి అనమాట. సో అందుకని దాని బదులు ఇలాంటి గ్లాస్ మట్టి గాజులు కానీ లేదా ప్లాస్టిక్ గాజులు కానీ బెటర్ అనిపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇవి నాకు డిస్కౌంట్ చేసి లాస్ట్కి 90 రూపీస్ చెప్పారనమాట. ఇంకా నా దగ్గర 215 రూపీస్ ఉంది. 215కి నేను ఏం కొనాలి అని ఆలోచిస్తున్నాను. సో చూద్దాం. ఇది ఒకటి ఇంకా ఇది ఒకటి తీసుకుంటాం. ఎంత ఇస్తారు? ఇది 10గా 2, ఇది 10గా 1 రేట్ బేరం లేవు. ఇది 10కి 2. ఇవి రెండు కలిపి 15కి ఇస్తారా? ఇది పెద్దది ఒకటి, ఇది అట్లా తీసుకోరా? 1 రేట్ అమ్మా. ఇది 5 రూపీస్ కదా ఒకటి, ఇది ఒకటి 10. చేంజ్ చేద్దాం 15 రూపీస్. 15 రూపీస్. 5 రూపీస్ని కూడా వేస్ట్ చేయకూడదు, మనం ఆదా చేయాలి. ఓకే లెహెంగాస్ కి దానికి పెద్ద పెద్ద పిన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. అంటే నేను చాలా స్మార్ట్ షాపింగ్ చేస్తా కదా, అట్లుంటది మనతోటి ముచ్చట. యు ఆర్ ఇన్ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఇప్పుడు నేను 1 2 3 4 5 6 ఇదేంటి 7 ఐటమ్స్ కొన్నాను. నేనే ఎక్కువ కొన్నానని నాకు అనిపిస్తుంది ఎందుకో. చూద్దాం. ఇంకా నా దగ్గర 200 రూపీస్ ఉన్నాయి, రండి చూద్దాం. భయ్యా 10 రూపీస్ का इयरिंग्स क्या है? 10 वाला कुछ भी नहीं है, 20 का है क्या? स्टड्स 20 का है, स्टड्स 20 रुपीस अंटा. कुछ डिस्काउंट तो दे दो ना भैया. इनमें लगा देंगे, ले लो आप. नहीं 30 का इयरिंग्स मल्टी मॉडल का दिखाओ, मैं अच्छा ले लूँ. 100 का शॉपिंग करूंगी आपके पास. 100 का शॉपिंग करूंगी मैं आपके पास. अच्छा वाला 30 का कुछ भी नहीं है. नको ये कितने 60 का है. 50 में दे दे. 40 में दे दो ना. मैं 100 का शॉपिंग कर रही हूँ. नहीं आता. चलो ये आपके लिए 40 रुपीस पे देता हूँ. ఇవి బాగున్నాయి. ఇవి ఒకటి 50 రూపీస్కి ఇయర్ రింగ్స్ ఒకటి కొంటున్నాను. ఇంకా ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇవి 50 రూపీస్కి ఇచ్చేస్తారంట. 2 షాపింగ్ చేసే ఇక్కడ 100 రూపీస్కి. మా మమ్మీ కంటే ఎక్కువే అవును, మీరు వీడియో చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి. నేను మా మమ్మీ వేసిన సిమిలర్ డైలాగ్స్ ఏమైనా ఉంటే కానీ లేదా సిమిలర్ షాపింగ్ ఏమైనా ఉంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. యాక్చువల్లీ నేను అక్కడ చెప్పులకి వాటికి వెళ్ళాను, వాళ్ళు అప్పుడే షాప్ మూసేశారంట ఈరోజు. నా బ్యాడ్ లక్. ఇంకా 100 రూపీస్లో చాలా క్వాలిటీ ఐటమ్స్ కొనాలి, క్వాంటిటీ ఐటమ్స్ కూడా కొనాలి. ఎక్కువ ఒక 15 కొనాలి. ఇప్పుడు చూద్దాం, పదండి వెళ్దాం. స్మెల్ అచ్చానా? నాకు మంచి ఐడియాస్ ఇచ్చారు. आपका नाम क्या है? मेरा नाम शेख सिराज है. షేక్ సిరాజ్ అంట. నాకు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నేను సూట్ ఒకటి రింగ్ ఇందాక తీసుకోలేదు, అక్కడ నాకు డిస్కౌంట్ ఇవ్వలేదని చెప్పేసి. मैं वो तो ले ली मैं, और सूट దొరుకుతుందంట. और क्या बोले? और बेल्ट मिलेगा, कमर का बेल्ट मिलेगा, और हाथ का वो मिलेगा, పంజా. అవి వెళ్ళి చూసుకుందాం మనం. మనకి 70 రూపీస్లో మనం షాపింగ్ చేసేద్దాం, రండి. 20 को दिए तो ले नहीं लास्ट 20 दे दो, मैं चल जाता नहीं तो एक ही नहीं एक बस है, क्योंकि मैं और कुछ लेना है. ఒక ఐటమ్ ఇంకొకటి ఇది బాగుంది, 20 కొనేసాను. ఇంకొకటి ఏమైనా కొనుక్కుందాం రండి. అక్కడ ఏదో సూట్ దొరుకుతుంది అంటే అదేంటో అడుగుదాము. షాపింగ్ ఇప్పటి వరకు చేశాను కానీ లాస్ట్ 50 రూపీస్ అంటే ఏం కొనాలో అర్థం కావట్లేదు నాకు అసలు. ఉన్నాయి కొన్ని 50 రూపీస్కి, కానీ కొంటే అయిపోతాయేమో అని భయం వేస్తుంది. ఆల్రెడీ మేము బ్యాంగిల్స్ ఖరీదు 50 రూపీస్కి ఏం కొనాలో అర్థం కావట్లేదు. 50 రూపీస్కి ఉన్నాయి కానీ కొంటే అయిపోతాయి. ఒక 2 ఐటమ్స్ ఏమైనా కొందాం చిన్న ప్రైజెస్లో అనుకుంటున్నాను, ఏం దొరకట్లేదు. కానీ ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే 50 రూపీస్కి ఏం కొనేవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తా ఇవి కూడా. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నా గ్రీన్ది, బట్ నేను ఏం చేసుకోలేను కదా, కాసేపు అయిన తర్వాత అది ఆరిపోతుంది. వాడు ఎవరైనా కొంటారేమో, సో వాడికి 20 రూపీస్ ఇచ్చేసా. 50 రూపీస్ ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ ఛాలెంజ్లో కూడా ఓడిపోకూడదు కదా, ఏదో ఒకటి కొనాలి. అని చూడంగానే యాక్చువల్లీ అసలు యూజ్ అవ్వవు నాకు అవి, ఎందుకు కొనడం అనిపించింది. బట్ స్టిల్ వాడు చూస్తే బాగా అడిగాడు, అందుకే ఇచ్చేసా పాపం. లాస్ట్ 30 రూపీస్ ఉంది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, చార్మినార్లో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి ఎప్పుడు జనాల్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ కూడా ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది జనాల్ని కంట్రోల్ చేయాలంటే పోలీస్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. సో కొనేద్దాం, ఏదో ఒక 30 రూపీస్కి ఏదో ఒకటి కొనేద్దాం రండి. సో చార్మినార్ చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, వ్యూ బాగుంది ఇక్కడ.
సో ఛాలెంజ్లో ఓడిపోతానేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, చాలా తక్కువ కొన్నాను. అండ్ ఇక్కడ ఏమన్నా ఏం కొనాలో అర్థం కావట్లేదు, చాలానే ఉన్నాయి కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి బేసిక్గా నా దగ్గర. సరే చూద్దాం రండి, ఏమైనా కొనే ఉంటాయి లోపల. ఇక్కడ 10కి చాలా ఉన్నాయి, బాగున్నాయి కూడా. ఇది భయ 10 రూపీసే క్యా? 10 రూపీస్ ఉన్నది. 10 అంట. ఈ బ్లూ కలర్ది చాలా బాగుంది ఇక్కడ, కానీ నాకు ఒక డ్రెస్లోకే బాగుంటుంది అది. ఇవి ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. ఇది బాగుంది కదా, హార్ట్ వచ్చి డిజైన్ వచ్చింది. సో ఇది తీసేసుకుందాం అనుకుంటున్నాను. 10 రూపీస్ ఒకటి అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్స్ కాబట్టి యాక్చువల్లీ దానికంటే ఇది ఇంకా బాగుంది కాబట్టి ఇది పెట్టేసి ఇది తీసుకుందాం. డిఫరెంట్ డ్రెస్సెస్కి ఇది బాగుంటుంది కాబట్టి ఇది ఒకటి తీసుకుంటున్నాను నేను. ఏ పూరా కిतना है? 100 రూపీస్. 100 రూపీస్ అంట. పూరా 100. సో ఇక్కడ నేను 3 రింగులు తీసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది నా షాపింగ్. చాలా కష్టపడిపోయాను, ఏమొచ్చాయో ఏం రాలేదో నాకు తెలీదు, బట్ స్టిల్ నేను చాలానే కొనేసాను. వస్తువులు కనిపించకుండానే చాలా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఏమంటే 500కి ఏమైనా షాపింగ్ చేసింది అంటారేమో, నాకు భయం వేసింది. సరేలేండి పదండి, ఇంకా షాపింగ్ అయిపోయింది. మమ్మీని కలిసేద్దాం, ఎక్కడ ఉందో ఫోన్ చేస్తాను నేను, ఓకేనా? సో మేము ఇక్కడ మీటింగ్ పాయింట్ ఐస్ క్రీమ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను, మా మమ్మీ మట్కా ఐస్ క్రీమ్ ఏదో ఆర్డర్ చేసేసింది. ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి, చాలా లేట్ అయింది. అండ్ రేపు నాకు షూటింగ్ కూడా ఉంది. సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనుకుంటాను. ఆల్రెడీ మనం ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవైనా కానీ కౌంట్ చేద్దాం లెక్క ప్రకారం ఎన్ని ఉన్నాయో ఏంటో అని చెప్పేసి. ఈ పిన్నీస్లో అయితే ఒక్కొక్కటి కౌంట్ చేయాలి. ఇంకా ఏమన్నా చూడు. అవును మరి పిన్నీస్లో ఒక్కొక్కటి కౌంట్ అయితే నేను అవి లెక్క పెడతాను, అన్ని మొత్తం అయిపోతాయి. మరి ఇంకంతే కదా, ఇవి లెక్క పెడతాను మొత్తం. అంతే కదా, పిన్నిస్ లో ఒకటొకటి తీసుకోలేక అట్లా పిన్నిస్ లెక్క పెట్టుకుంటే నేను ఇప్పుడైతే అత్తరు చిక్కలు చిక్కలు లెక్క పెడతాను. అత్తరు నువ్వు పిన్నిస్ లెక్క పెడితే నేను ఇది ఒక్కటి లెక్క పెడతాను, ఇంకేడే తేలిపోతుంది. కొత్త ఎందుకు వేరే అప్పుడు మనం గెలవడం కాదు, ఇంటికి వెళ్ళకుండా అటు నుండి ఇక్కడ లెక్క ఏమైనా పర్వాలేదు. సో అయితే అవి సెట్లే సరే సెట్లే కౌంట్ చేద్దాం. అయినా కానీ నేనే గెలుస్తానులేండి, ఇంకొక డౌట్ లేదు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం కౌంటింగ్. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎవరు ఫస్ట్. అయితే నా సైడ్ ఫస్ట్, మమ్మీ సైడ్ నుంచి, లూజర్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి ఎప్పుడన్నా కానీ. 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయి? 10 11 12. 3 చెప్పింది అబద్ధం చెప్తావేమో తీసుకో. 12 ఓకే కదా. చూడండి లెక్క పెడుతున్నాను. ఇప్పుడు నావి స్టార్ట్ చేసేస్తున్నాను. 1 వద్దులేవు అందుకే అన్న జోక్ చేశాను నేను. నువ్వు ఎలా రియాక్ట్ ఎంత అటెంటివ్గా ఉన్నావని. ఇవన్నీ చూసుకోండి కౌంట్ చేసి. నీకు చెప్పాక నేను ఒక్కటే, ఏమైనా విడగొడితే నేను ఇది లెక్క పెడతా. చిటికలే ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపో. అసలు అది ఎందుకు తీసుకున్నావు నువ్వు? మన ఇద్దరము చార్మినార్కి ఉంగరాలు కొనుక్కోవడానికి ఉంగరాలు అమ్ముతాడు. నేనైతే నాకు యూస్ అయ్యేవే తీసుకున్నాను. అబ్బాయి ఇది అర్జెంట్గా ఏమన్నా అల్లం తురుముకోవడానికి. ఎక్కువ కొనేయాలని నేను మమ్మీ 3 ఉంగరాలు కొట్టింది, నేను 4 5 ఉంగరాలు కొన్నాను. లాస్ట్ నేను అన్ని యూస్ అయ్యి ఒక జత చెప్పులు కూడా కొన్నాను తెలుసా. అవును నేను కూడా యూస్ కొన్నాను. ఇది ఒకటి నాకు కొనుక్కున్నాను 1. ఇది నీకు బ్లాక్ మ్యాచింగ్ అని కొన్నాను చూడు. 2 3 4 5 6 7 8 9 10 11 సర్లేండి 8 9 10 11 12 13 14 టీజర్టిల్లు పూజి 14 రింగ్స్ అట్లుంటది మనతోటి. నీకంటే 2 ఎక్కువ కొన్నాను. ఏదో ఉంది నాది, నీదేం లేదు. మా మమ్మీ అట్లా అంటుంది కానీ నేనే విన్నర్ ఈ ఛాలెంజ్లో. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రశాంతంగా తింటాను నేను విన్నర్ అని. మా మమ్మీకి చూసాను నేను ఎంత బాగా బేరాలు ఆడాను తెలుసా. అసలు నన్ను ఒక్కొక్కటి చూసి షాక్ అయిపోయాను. అవునా? వీడియో చూడు కావాలంటే, వీడియో రిలీజ్ వీడియో చూసినాక నేను సైడ్ ఉండి అన్ని గమనిస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి తీసుకోకుండా వచ్చేస్తున్నావు నువ్వు. అక్కడెక్కడ ఉన్నావు? నేను ఆ సైడ్ కూర్చొని ఉన్నా రిలాక్స్ అవుతూ. అంటే డబ్బులు ఇచ్చేసంటే మర్చిపోయాను. అప్పటికి కొంతమంది కామెంట్ చేశారు నన్ను, నువ్వు మర్చిపోయావమ్మ మేడం మర్చిపోయారని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అయిపోయింది, నేను గెలిచేసాను. ఇప్పుడు నేను గెలిచినందుకు నాకేంటి? ఐస్ క్రీమ్ ఇప్పించిన కదా ఇదే ఇంకేమైనా ఛాలెంజ్ తర్వాత చూద్దాంలే. సరే ఈ ఛాలెంజ్ అయితే నేను గెలిచాను, చాలా అద్భుతంగా జరిగింది. మా 500 రూపీస్ చార్మినార్ స్ట్రీట్ ఛాలెంజ్ రచ్చ అయిపోయింది. నేను అన్ని చిల్లర వస్తువులు ఎక్కువ కొన్నాను. మాట అయితే చాలా క్యూట్గా బాగుంది కదా.
పాట్ ఐస్ క్రీమ్ మట్టుగా ఐస్ క్రీమ్ అంటారు. నేనే సెలెక్ట్ చేసాను మా మమ్మీ కోసం. ఎంత అద్భుతంగా అలా ఉంటుంది మన సెలెక్షన్ అంటే. బాగుంది కానీ స్పూన్తో కష్టంగా ఉంది. అలా ఉంటుంది మన సెలెక్షన్ అంటే. సో ఇంకెందుకు లేట్ గైస్, నేను తినేసి రిలాక్స్ అయిపోతాను. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, బాగా ఎంటర్టైన్ చేసామని అనుకుంటున్నాము. కానీ చార్మినార్లో షాపింగ్ చేయాలంటే చాలా పేషెన్స్. 4 గంటలైంది మాకు ఈ వ్లాగ్ తీయడానికి. చాలా కష్టపడ్డాం. మీరు ఈ కష్టానికి ఫలితాన్ని చూపిస్తారని ఒకటి అనుకుంటున్నాము. అమ్మవారి టెంపుల్ చూస్తే చాలా ఆనందం అనిపించింది. అండ్ మీరు ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. మొత్తం అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యే కూడా కొన్ని ఏం దొరుకుతాయి ఏం దొరకవు కూడా చెప్పామని అనుకుంటున్నాము. కొన్ని టిప్స్ కూడా చెప్పాను నేనైతే, కస్టమర్ టిప్స్. మళ్ళీ నన్ను తిట్టుకోకండి బాగా. కానీ కొంచెం అర్లీగా వస్తే ఇంకా బాగుంటుంది. షాప్స్ మూసేస్తున్నారు. మా మమ్మీ బాగా షాప్స్ తెరిచినప్పుడు చేసుకుంది షాపింగ్. నేనైతే ఇంకా షాప్స్ మూసినప్పుడు కాబట్టి అంత తక్కువ చేసే, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ చేసేదాన్ని. సో అలా మా షాపింగ్ జరిగిపోయింది అనమాట. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా. నేను తెలుసా ఇంకా ఇవి కాకుండా నేను ఇంకొక 20 రూపీస్ ఒక అబ్బాయికి ఇచ్చేసా. మంచి పని చేశాను నేను. అయినా కూడా నేను చూసాడా వాడు నన్ను బ్లెస్ చేశాడు, నేను విన్ అవ్వాలని. అందుకే నేను విన్ అయ్యాను. సో అలా జరిగిందనమాట మా 500 రూపీస్ ఛాలెంజ్. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియోలో ఎవరు బాగా ఆడారో, ఎవరు బాగా జెన్యున్గా ఛాలెంజ్, జెన్యున్గా ఇద్దరం ఆడాము, ఏం షూటింగ్స్ చేయలేదు. బట్ అంటే ఎవరికొన్న ప్రోడక్ట్స్ వల్ల మీరు బాగా సాటిస్ఫై అయ్యారో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను చూస్తాను. సో నేను విన్నర్ కదా, కంగ్రాచులేషన్స్ చెప్పున్నాం. సర్లు తర్వాత చెప్తాను. తిన్నాను. మా మమ్మీ తినడంలో బిజీ ఉంది, చాలా తిప్పేశాను నేను. సో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ పూజిత. బాయ్.